ఇసుక 6,000 రూపాయల ట్రాక్టర్తో అమ్మిన చరిత్ర మీది. శాండల్వుడ్ మాఫియా మీది. వైన్ మాఫియాలో ఏదైతే లిక్కర్ అమ్మారో 25,000 మంది చనిపోయారు. వాస్తవం దీనిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ఇదే ఎంక్వైరీ కండక్ట్ చేస్తే ఏదైనా పార్టీ హ్యూమన్ డ్యామేజ్ చేస్తే ఆ పార్టీకి లైఫ్ టైంలో బ్యాన్ చేయాలి. ఎందుకంటే తమ స్వార్థం కోసం మీరు అమ్మిన లిక్కర్ ఏదైతే ఉందో అది యాసిడ్, అదే విధంగా అది పూర్తిగా స్పిరిట్. ఎక్కడ కూడా కానీ బూమ్ బూమ్ పేరుతో అమ్మారు మీరు. ఇది ప్రెసిడెంట్ ప్రైడ్ అంట. ఎక్కడి నుంచి వచ్చాయన్న ఈ లిక్కర్ కంపెనీస్? దీనికి ఏమన్నా మీరు ఒక కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా? నంద్యాలలో తయారు చేస్తారు మీరు లిక్వర్. ఏమన్నా మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు కొంచెం మాట్లాడాలా. రాష్ట్రానికి అధోగతి పాలు చేసేసారు. ఈ రోజు కూడా ఎక్కడ చూస్తే అక్కడ డయాలసిస్ పేషెంట్స్ పెరిగిపోయారు. దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇండిగో గురించి పర్యవేక్షిస్తున్నారు. అంత తప్ప కానీ లోకేష్ గారు హీఈస్ ద సెకండ్ లీడర్ ఆఫ్ ద పార్టీ. ఆయన పైన సామాజిక బాధ్యత ఉంది. ఆయన ఏమంటారు, ఎక్కడ తప్పు జరిగిందో చూసి దాన్ని కరెక్ట్ చేయమన్నారు. అంతేకాని ఎక్కడ కూడా కానీ ఇండిగో పైన కానీ విమాన పౌర దీనిపైన ఆయన ఏం పెత్తనం చెలాయించలేదు. ఈ రోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలా. ప్రజలు ఆస్తులు కాపాడుకోలేక మొన్న కూడా యుఎస్ లో కూడా పెద్దలు మన లోకేష్ అన్నకు అక్కడ కూడా రిక్వెస్ట్ చేశారు.